హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు జర సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. అలాగే మన పాత వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోస్ ఏమైనా చేంజెస్ కావాలంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో చేంజెస్ అనేవి పెట్టి వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి. ఇక ఈరోజు వీడియోలో వచ్చేసండి జస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ మన తండేల్ మూవీ ట్రైలర్ అనేది మూవీ టీం లాంచ్ చేసిందండి. ట్రైలర్ వేరే లెవెల్ ఉంది. తెలిసిందే కదండి చందు మొందేటి గారి డైరెక్షన్ ఎట్లా ఉంటుందో. కార్తికేయ 1, కార్తికేయ 2, సవ్యసాచి, మనకి మీరు చాలా మూవీస్ బాగున్నాయండి. కొంచెం గ్యాప్ తీసుకున్నా కానీ మూవీ అనేది పక్కా బ్లాక్ బస్టర్స్ అవుతాయండి. కార్తికేయ 1కి కార్తికేయ 2కి ఎంత గ్యాప్ ఉందో మీకు తెలిసిందే. కార్తికేయ 2 ఫస్ట్ 100 crores క్లబ్ చేరిన మూవీ అండి నిఖిల్ గారికి. ప్లస్ చందు మొండేటి గారికి 104 crores కొట్టిందండి. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన మూవీ ఎక్స్పెక్టేషన్స్ మించింది. దిల్ రాజు గారు కూడా మూవీని పక్కన పెడితే చిరంజీవి గారు ప్రమోట్ చేసినారు. తర్వాత ఈ మూవీ అనేది చూడండి. ఒకవేళ దిల్ రాజు గారు ముందే మూవీని రిలీజ్ చేస్తుంటే మేబీ ఇంకెక్కువ కలెక్షన్స్ వచ్చాయేమో, అర్థం చేసుకోండి. మూవీ డైరెక్షన్ అలా ఉంటుంది. కొంచెం గ్యాప్ తీసుకున్నా కానీ డైరెక్షన్ వేరే లెవెల్ ఉంటుంది. కరెక్ట్ పాయింట్ తెలిసేటట్టు చేస్తారు డైరెక్టర్ గారు. ఈ మూవీ కూడా అంతే అండి. 1.5 year 2 years నుంచి మనకి మోషన్ పిక్చర్లు అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి టీజర్లు, బుజ్జి తల్లి సాంగ్ ఎంత ఫేమస్ అయిందో మీకు తెలిసిందే. 100+ million వ్యూస్ ప్లస్ ఉన్న సాంగ్ అండి బుజ్జి తల్లి కూడా. ఇక కొన్ని మూవీస్ అనేవి కొంచెం బీజిఎం గురించి హిట్ అవ్వడము, కొన్ని మూవీస్ అనేది కొన్ని సాంగ్స్ గురించి హిట్ అవ్వడము, కొన్ని మూవీస్ అనేది ఓన్లీ మ్యూజిక్ వలన హిట్ అయినవి కూడా చాలా ఉన్నాయండి. ఈ మూవీలో కూడా వేరే లెవెల్ ఇచ్చినారు డిఎస్పి గారి మ్యూజిక్. మీరు నేను డిఎస్పి గారి మ్యూజిక్ చూసి పెరిగిన వాళ్ళమే చాలామంది. ఒకప్పుడు ఒక హవా నడిపిందంటే డిఎస్పి గారు మీకు తెలిసింది. ఇప్పుడు కొన్ని ఛాన్సెస్ తక్కువ వచ్చినా కానీ ఈ మూవీలో కూడా డిఎస్పి గారి మ్యూజిక్ అండి వేరే లెవెల్ ఉందండి. ట్రైలర్లో నేను చూసినా కదా. ఇక మూవీ విషయానికి వచ్చేస్తా అండి, ఏం లేదండి. ట్రైలర్లో మనకు అర్థమైంది ఏంటంటే మ్యాక్సిమం ఇది ఉంటుందో మనకు అదే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది చెప్తున్నానండి నేను, అంతే. ఇక ఈ మూవీలో వచ్చేసి మన హీరో గారు ఒక ఫిషర్ మ్యాన్ అండి. ఫిషర్ మ్యాన్ని లీడర్గా చేస్తారు. తండేల్ అంటే లీడర్ అండి. ఇక సాయి పల్లవికి ప్లస్ మన హీరో గారికి, నాగ చైతన్య గారికి కొంచెం లవ్ ఉంటుంది. కొంచెం కొంచెం అంటే కొంచెం కాదు, మెయిన్ లవ్ స్టోరీ అండి. పీరియాడికల్ లవ్ స్టోరీ అండి ఇది. ఇక కొన్ని రోజులు మనకి సముద్రంలో ఉండాలి, ఆటకి వెళ్ళాలంటే ఇక బ్రతుకుతేను అదే కదండి మత్స్యకారుడిది. ఇక ఆ ఆటకి వెళ్తుంటే పాకిస్తాన్ వాళ్ళకి దొరికిపోతారు. అక్కడ జరిగిన కన్వర్జేషన్స్, అక్కడ జరిగిన ఫైట్లు, మన దేశాన్ని అవమానించడము, మన వాళ్ళు తిరగబడము, వాళ్ళు మన వాళ్ళని టార్చర్ పెట్టడము, మన ఇండియా ఇదని తిట్టడము, దానికి హీరో గారు పోరాడడమే ఈ మూవీ మెయిన్ కాన్సెప్ట్ అండి. పక్కా ఇదే ఉంటుంది. ఈ మూవీ పక్కా బ్లాక్ బస్టర్ అవుతుందండి. ఎందుకంటే ఒకటి మ్యూజిక్ బాగుంది, ప్లస్ డైరెక్టర్కి మంచి పేరు ఉంది, ప్లస్ అల్లు అరవింద్ గారు అంత ఈజీగా ప్రొడక్షన్ అనేది తీసుకోరు. ఈ మూవీకి ఆలోచించే తీసుకుంటారు. ఈ మూవీ స్టోరీ ఎంత స్ట్రాంగ్ ఉంటే కానీ ఆయన తీసుకున్నారండి. ఇంకోటి సాయి పల్లవి గారు కంబ్యాక్ అండి. సాయి పల్లవి గారు తెలుగులో తీసిన ప్రతి ఒక్క సినిమా హిట్టే. ఇక కొన్ని అరాబరగా మన శరవానంద్ గారితో తీసిన మూవీ అటు ఇట్ అయింది అంతేగాని ఆ మూవీ కూడా ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, సెకండ్ హాఫ్ క్లమ్సీ చేసినారు అంతే అండి. ఇక తర్వాత మనకి చాలా గ్యాప్ తర్వాత వస్తుంది మూవీ నాగ చైతన్యకి ప్లస్ సాయి పల్లవి గారికి. ఇక మూవీ కూడా మన మెయిన్ బుజ్జి తల్లి సాంగ్ అది కూడా చాలా హైప్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మనకి గోదావరి గట్టున సాంగ్ ఎట్లా హైప్ క్రియేట్ చేసిందో సంక్రాంతికి వస్తున్నాం, అట్లాగే ఈ మూవీ కూడా బుజ్జి తల్లి సాంగ్ అనేది చాలా హైప్ క్రియేట్ చేసిందండి. కొంతమంది మేబీ ఇప్పుడు గోదావరి గట్టు సాంగ్ చూడడానికి చాలామంది థియేటర్కి ఎట్లా వస్తున్నారు, అట్లాగే సాంగ్ చూడడానికి కూడా చాలామంది వస్తారు. ఇక ఇదే అండి మెయిన్ కాన్సెప్ట్ అయితే పీరియాడికల్ లవ్ స్టోరీ అండి. దేశం కోసం ఉంటుంది. పక్కా మూవీ అనేది బ్లాక్ బస్టర్ అవుతుంది. మీరు నేను ప్రతి ఒక్కరు చూద్దామండి. February 7th థియేటర్లో పోయి సినిమాని బ్లాక్ బస్టర్ చేసి బయటకు వద్దాము. ఇక ఫర్దర్గా మూవీ గురించి అప్డేట్స్ ఏమైనా వస్తే ప్రతి ఒక్కరు నేను అప్లోడ్ చేస్తాను. మూవీ రివ్యూ కూడా పక్కా ప్రీమియర్ షోకే వెళ్ళేటట్టు ట్రై చేస్తానండి. వెళ్ళి పక్కా మూవీ రివ్యూ అనేది ఇస్తానండి. ఫర్దర్గా వస్తాయి చాలా అప్డేట్స్, మూవీ రివ్యూ, ఈ మూవీ యొక్క కలెక్షన్స్, మనకి బడ్జెట్ ఎంత, బ్రేక్ ఈవెన్ ఎంత, అన్నీ ఫర్దర్గా నేను ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ చేస్తానండి. మీరు జస్ట్ ఏం చేయాల్సిన అవసరం లేదు. జర మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వచ్చి నా వీడియో ప్రతి ఒక్కరు చూస్తారండి. మీరు ఏం లేదండి, నా తరఫు నుంచి ఒకే ఒక రిక్వెస్ట్ అండి, వీడియోని మొత్తం కంప్లీట్గా చూడండి. జర నాకు వాచ్ అవర్స్ పెడితే ఛానల్ మానిటైజ్ అవుతుంది. ఛానల్ మానిటైజ్ అయిందనుకోండి ఇంకా మంచి విధానంగా వీడియోస్ తీయచ్చు, మంచి కంటెంట్తో వీడియోస్ తీయచ్చండి. నా దగ్గర నుంచి రిక్వెస్ట్ ఇది ఒకటే అండి. దట్స్ ఇట్ అండి ఈరోజుకి.